Hello guys, good morning. Welcome back to Tally Lokesh యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము టాలీ ప్రైమ్లో డిస్కస్ చేయబోయే చాలా సింపుల్ టాపిక్ ఏమిటి అంటే స్టాక్ ఐటమ్స్ని ఒక గోడౌన్ నుంచి వేరొక గోడౌన్కి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. మనం పర్చేజ్ చేసినప్పుడు ఏ గోడౌన్లో స్టోర్ చేసుకుంటున్నాం, అదేవిధంగా మనకు నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నప్పుడు మెయిన్ బ్రాంచ్ అనేది ఒక ప్లేస్లో ఉంటుంది, రిమైనింగ్ బ్రాంచెస్ డిఫరెంట్ ఏరియాస్లో ఉంటాయి. మెయిన్ బ్రాంచెస్ నుంచి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏరియాస్లో ఉన్న గోడౌన్స్కి ఎలా మనము ట్రాన్స్ఫర్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కడపలో మెయిన్ బ్రాంచ్ ఉందనుకోండి, ఓకేనా, తెలంగాణలో వేరొక బ్రాంచ్ ఉంది, విశాఖపట్నంలో వేరొక బ్రాంచ్ ఉంది, గుంటూరులో వేరొక బ్రాంచ్ ఉంది, వరంగల్లో వేరొక బ్రాంచ్ ఉంది. మెయిన్ లొకేషన్ ఎక్కడుంది? కడపలో ఉంది. ఆ కడప నుండి హైదరాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, వైజాగ్ కావచ్చు, గుంటూరు కావచ్చు, ఏ విధంగా మనము ట్రాన్స్ఫర్ చేస్తాం అనేది ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా, మనం ప్రాబ్లంలోకి వద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, ప్రాబ్లం నెంబర్ 10. కంపెనీ నేమ్ వచ్చేసి లాస్యా ట్రేడర్స్, వాళ్ళకి ఒక జిఎస్టీ నెంబర్ ఉంది. ఓకే, 15 lakhs పెట్టి బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. చేసిన తర్వాత టెక్ కంప్యూటర్స్ నుంచి వాళ్ళు కొన్ని ఐటమ్స్ని పర్చేజ్ చేయడం జరిగింది. ల్యాప్టాప్స్ని శాంసంగ్, ఐబాల్, లెనోవా, హెచ్పి, డెల్ ఇన్స్పిరేషన్. ఓకేనా, పర్చేజ్ చేసిన తర్వాత ఎక్కడ స్టోర్ చేసుకున్నారు? స్టోర్డ్ దెమ్ ఇన్ ఆర్కే గోడౌన్. పర్చేజ్డ్ మెటీరియల్ ఫ్రమ్ టెక్ కంప్యూటర్స్ అండ్ స్టోర్డ్ దెమ్ ఇట్ ఇన్ ఆర్కే గోడౌన్. పర్చేజ్ చేసిన తర్వాత ఎక్కడ వాళ్ళు స్టోర్ చేసుకున్నారంటే, ఆర్కే గోడౌన్ అనేది ఒక గోడౌన్ ఉంటే అక్కడ స్టోర్ చేసుకున్నారు. ఓకే, చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేశారు అంటే, ట్రాన్స్ఫర్ ద స్టాక్ ఫ్రమ్ ఆర్కే గోడౌన్ టు ఎస్ఆర్ గోడౌన్. ఆర్కే గోడౌన్ నుంచి కొంత స్టాక్ని, ఓకేనా, ఎస్ఆర్ గోడౌన్కి ట్రాన్స్ఫర్ చేశారు. అది సంథింగ్ హైదరాబాద్లోనో, వరంగల్లోనో, గుంటూరులోనో ఉందనుకోండి. అక్కడికి ఏమేమి ట్రాన్స్ఫర్ చేశాడు, ఎన్ని ఐటమ్స్ని ట్రాన్స్ఫర్ చేశారు అనేది చూస్తాం. ఓకే, ఇలా చేసిన తర్వాత బిజినెస్కి ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అనేది కావాల్సి వచ్చింది, టాలీ సాఫ్ట్వేర్. అది పర్చేజ్ చేశారు క్యాష్కి. తర్వాత మనం ఇంతకుముందు ఎవరి దగ్గర నుంచి అయితే పర్చేజ్ చేసి ఉంటామో, సప్లయర్ దగ్గర నుండి, వాళ్ళకు మనం డబ్బు పే చేయడం జరుగుతుంది, 25,000. తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్లో మనం 4 lakhs అమౌంట్ డిపాజిట్ చేయడం జరిగింది. తర్వాత మనము రాజ్ ట్రేడర్స్ నుంచి 3 lakhs లోన్ కూడా తెచ్చుకోవడం జరిగింది. యాజ్ యూజువల్ శాలరీ అడ్వాన్స్ 50,000, 55,000 పే చేసాము. పోస్టేజ్ 12,000 ఉంది. బ్యాడ్ డెబ్ట్స్ రిసీవ్డ్ మనకి 22,000 ఉంది. వీటిని మనము ఆల్రెడీ టాలీ ప్రైమ్ న్యూ వర్షన్లో నేను ఆల్రెడీ కంపెనీ నేమ్ క్రియేట్ చేశాను. యాజ్ యూజువల్ లెడ్జర్స్ క్రియేట్ చేశాను. యాజ్ యూజువల్ ఐటమ్స్, తర్వాత యూనిట్స్ ఆఫ్ మెజర్స్, స్టాక్ గ్రూప్స్ కూడా క్రియేట్ చేశాను. ఎందుకంటే లెంత్ వీడియో ఉంటే మీరు చూడడానికి ప్రాబ్లం అవుతుంది కాబట్టి. ఆల్రెడీ నేను లాస్ట్ చేసిన ప్రాబ్లమ్స్లో ఐటమ్స్ని ఎలా క్రియేట్ చేయాలి, లెడ్జర్స్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పున్నాను. ఓకే, లెంత్ వీడియో అవ్వకుండా మీకు సింపుల్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి నేను ఆల్రెడీ కంపెనీ, లెడ్జర్స్, ఐటమ్స్, స్టాక్ గ్రూప్స్, యూనిట్స్ ఆఫ్ మెజర్స్ క్రియేట్ చేశాను. ఓకేనా, అవి చూపిస్తాను. మనం చేయాల్సిన ఏమున్నాయి ఇంకా అంటే, ఇక్కడ ఆర్కే గోడౌన్ ఉంది, తర్వాత ఎస్ఆర్ గోడౌన్ ఉంది. ఇది న్యూ వన్ కదా, ఇది ఎలా అనేది మీకు తెలియాలి. ఓకే, ఇప్పుడు మనం టాలీ ప్రైమ్ న్యూ వర్షన్లోకి ఎంటర్ అవుతాం. ఓకే, ఇక్కడ చూడండి, లాస్యా ట్రేడర్స్ అని కంపెనీ క్రియేట్ చేసుకున్నాను. ఓకే, క్రియేట్ చేసుకున్న తర్వాత మనకు లెడ్జర్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఆల్టర్లోకి వెళ్తున్నాను. లెడ్జర్స్, బ్యాడ్ డెబ్ట్స్ రిసీవ్డ్ ఉంది, క్యాపిటల్, సిజిఎస్టి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, పోస్టేజ్, పర్చేజ్, రాజ్ ట్రేడర్స్, శాలరీ అడ్వాన్స్, హెచ్జిఎస్టి, టాలీ సాఫ్ట్వేర్, టెక్ కంప్యూటర్స్. 1 by 1 ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. బ్యాడ్ డెబ్ట్స్కి ఏమొస్తుంది? బ్యాడ్ డెబ్ట్స్ రిసీవ్డ్ ఏమొస్తుంది? ఇండైరెక్ట్ ఇన్కమ్ వస్తుందండి, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత క్యాపిటల్కి క్యాపిటల్ అకౌంట్ వస్తుంది అండర్, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సిజిఎస్టి, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, సెంట్రల్ ట్యాక్స్ తీసుకోవాలి. ఓకే, తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి అండర్, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పోస్టేజ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ వస్తుందండి. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్, క్యాష్ డిఫాల్ట్గా ఉంటాయి. పర్చేజ్కి పర్చేజ్ అకౌంటే వస్తుంది, కంట్రోల్ ఏ. రాజ్ ట్రేడర్స్ వాళ్ళ దగ్గర నుంచి మనం లోన్ తెచ్చుకుంటాం కాబట్టి
లోన్స్ అండ్ లయబిలిటీ తీసుకోవాలి. శాలరీ అడ్వాన్స్, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకోవాలి. ఎస్జిఎస్టీ, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ, స్టేట్ ట్యాక్స్. టాలీ సాఫ్ట్వేర్, ఫిక్స్డ్ అసెట్ ఆర్ కరెంట్ అసెట్ ఏదైనా తీసుకోవచ్చు. టెక్ కంప్యూటర్స్, సండ్రీ, క్రెడిటార్స్ తీసుకున్నాం. ఓకే, ఇవి లెడ్జెస్ అండి. తర్వాత నెక్స్ట్ స్టాక్ గ్రూప్స్ ఏమున్నాయి మనకి అంటే ల్యాప్టాప్స్, ఇది నార్మల్గా చేసేసుకున్నాం. కేటగిరీస్ లేవు. స్టాక్ ఐటమ్స్, యూనిట్స్ సంబంధించి ఏమున్నాయి, ఓన్లీ నెంబర్స్ మాత్రం ఉన్నాయి, ఒకటి క్రియేట్ చేసేస్తాను. నెక్స్ట్ స్టాక్ ఐటమ్స్, డెల్ ఇన్స్ప్రాన్ గ్రూప్ ల్యాప్టాప్స్ తీసుకోవాలి. యూనిట్స్ నెంబర్స్ మనకి సిస్టంలో ఉన్న విధంగా హెచ్ఎస్ఎన్ నెంబర్, ట్యాక్సబుల్ 18% తీసేసుకున్నాను. కంట్రోల్ ఏ. మనకి ప్రాబ్లంలో చూసుకుంటే అన్ని 18% ఉన్నాయండి, అది గుర్తుపెట్టుకోండి. సామ్సంగ్ కావచ్చు, ఐబాల్, లెనోవా, హెచ్పి, డెల్ అన్ని ఇక్కడ యూనిట్స్ అన్ని నెంబర్సే ఉన్నాయి. అదేవిధంగా ట్యాక్స్ కూడా మనకి చూసుకుంటే 18% ఉంది. యాజ్ యూజువల్గా నేను ఐటమ్స్ అన్నీ కూడా 18%తో క్రియేట్ చేసుకున్నాను. ల్యాప్టాప్స్ తీసుకున్నాను, హెచ్ఎస్ఎన్ నెంబర్ ఇచ్చాను, ట్యాక్సబుల్ 18%, కంట్రోల్ ఏ. ఈ విధంగా రిమైనింగ్ ఐటమ్స్ కూడా చేసేసుకున్నాం. ఓకే, ఇది నార్మల్. ఓకేనా. తర్వాత ఇప్పుడు మన ప్రాబ్లంలో చూస్తే ఇక్కడ ఆర్కే గోడౌన్, మనకి ఎస్ఆర్ గోడౌన్ ఉంది. వాటిని ఎక్కడ క్రియేట్ చేయాలనేది చూపిస్తాను. సో ఇంతకుముందు మనకు టాలీ ఈఆర్పిలో చూస్తే గోడౌన్ ట్రాన్స్ఫర్కి F11 ఫ్యూచర్స్లో ఒకసారి F11కి వెళ్తున్నాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గోడౌన్ ట్రాన్స్ఫర్ అనే ఒక ఇక్కడ లాగానే బిల్ వైజ్, కాస్ట్ సెంటర్స్, ఇన్వెంటరీ అలాగా ఒక ఫ్యూచర్ ఇచ్చేవాడు. దాన్ని ఎస్ చేస్తేనే మనకు అక్కడికి వచ్చేది గేట్వే ఆఫ్ టాలీలోకి. కానీ ఇప్పుడు దీంట్లో ఇవ్వలేదు, డైరెక్ట్గా వాళ్ళు యాడ్ ఆన్ చేసేసారు, క్రియేట్లోనే యాడ్ ఆన్ చేసేసారు. ఓకే, ఇక్కడ చూడండి, గోడౌన్ని సెలెక్ట్ చేయండి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా అని అడుగుతుంది, లేదు న్యూ కదా, క్రియేట్ న్యూ. ఇక్కడ ఎస్ఆర్ గోడౌన్ సేవ్ చేస్తున్నాను. తర్వాత ఆర్కే గోడౌన్ ఇలా చేసుకోవాలి. ఓకేనా. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళేసి ఓచర్స్లోకి ఎంటర్ అవుతాం. ఫస్ట్ ఇది బిజినెస్కి ఇన్కమ్ కాబట్టి రిసిప్ట్ అంటే F6 క్యాపిటల్ ఎంత పెట్టున్నారు వాళ్ళు అంటే 15 lakhs అనేది బిజినెస్లో అమౌంట్ పెట్టి స్టార్ట్ చేశారు. ప్రజెంట్ మన దగ్గర 15 lakh క్యాష్ ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఏం చేశారు అంటే పర్చేజ్డ్ మెటీరియల్ ఫ్రమ్ టెక్ కంప్యూటర్స్ అండ్ స్టోర్డ్ దెమ్ ఇన్ ఆర్కే గోడౌన్. పర్చేజ్ చేశారు ఎవరి దగ్గర నుంచి, టెక్ కంప్యూటర్స్ నుంచి. ఓకే, ఇప్పుడు మనం F9 క్లిక్ చేస్తాం. F9 షార్ట్కట్కి, పర్చేజ్ షార్ట్కట్కి F9 ఇది క్లిక్ చేయండి. ఓకే, పర్సన్ ఎవరు, టెక్ కంప్యూటర్స్. సో మీకు గైస్ బాగా అర్థం అవ్వాలంటే ఎక్కడే కానీ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, బాగా అండర్స్టాండ్ చేసుకోగలరు. ఓకే, ఫస్ట్ ఐటమ్ ఏముంది మనకి ప్రాబ్లంలో చూద్దాం. సామ్సంగ్ 100 ఆల్రెడీ మనం ఇక్కడ క్రియేట్ చేసాం కాబట్టి ఇక్కడ చూపించేస్తుంది ఎండ్ ఆఫ్ లిస్ట్లో సామ్సంగ్. ఇప్పుడు చూడండి, మీరు ఇంతకుముందు ప్రాబ్లం చూసుకున్నప్పుడు ఇలా వచ్చేది కాదు, గోడౌన్స్ తీసుకుంటే మాత్రమే ఇలా వస్తుంది. మీరు పర్చేజ్ చేసేటప్పుడే స్పేస్ ఇస్తే ఈ పక్క రైట్ సైడ్లో మీకు గోడౌన్స్ చూపిస్తుంది. మీకు ప్రాబ్లంలో చూస్తే పర్చేజ్ చేసేటప్పుడు మీరు ఎక్కడ మీరు స్టోర్ చేసుకున్నారు, ఆర్కే గోడౌన్లో స్టోర్ చేసుకున్నారు. ఇక్కడ మీరు ఏం సెలెక్ట్ చేసుకోవాలి, ఆర్కే గోడౌన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. క్వాంటిటీ ఎన్ని ఉన్నాయి, 100. రేట్ ఎంత ఉంది ప్రాబ్లంలో వెళ్ళి చూద్దాం, 12,000. ఎంటర్, సేవ్. నెక్స్ట్ వన్ ఏముంది ఐటమ్, ఐబాల్ 100 13,000. ఐబాల్ జస్ట్ ఐ అని టైప్ చేస్తే మనకు చూపించేస్తుంది. గోడౌన్ సెలెక్ట్ చేసుకోవాలి, స్పేస్ బార్ ఇవ్వండి. ఆర్కే గోడౌన్ 100 13,000. నెక్స్ట్ వన్ లెనోవా గోడౌన్, ఆర్కే గోడౌన్. సో 100 14,000. 14,000. నెక్స్ట్ వన్ హెచ్పి 100 16,000. జస్ట్ హెచ్ అని టైప్ చేయండి, మనకు ఐటమ్ చూపించేస్తుంది. గోడౌన్లో ఎక్కడ స్టోర్ చేసుకున్నారు, ఆర్కే గోడౌన్ 100, రేట్ వచ్చేసి 16,000. నెక్స్ట్ వన్ డెల్ 100 90,000.
డెల్ ఆర్కే కూడా సెలెక్ట్ చేయండి 100 19,000 ఓకేనా. టోటల్గా సో మనము 74 లక్షలకి పర్చేజ్ చేయడం జరిగింది. ట్యాక్స్ ఎంత పడింది చూద్దాం. సిజిఎస్టీ మనకి టోటల్ బిల్ ఎంత అయిందని చూస్తే 87,32,000కి మనం పర్చేజ్ చేయడం జరిగింది టెక్ కంప్యూటర్స్ నుంచి. ఓకే, సో నెక్స్ట్ ఏముంది అంటే ప్రాబ్లంలో చూద్దాం, కొంచెం అండర్ చూద్దాం. ట్రాన్స్ఫర్ ద స్టాక్ ఫ్రమ్ ఆర్కే గోడౌన్ టు ఎస్ఆర్ గోడౌన్. ఓకే, ఇప్పుడు ఈ ఆప్షన్ అనేది మనకి ఎక్కడ ఉంది అని చూస్తే అదర్ ఓచెస్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి స్టాక్ జర్నల్ క్లిక్ చేస్తే మనకు ఇక్కడ ఆప్షన్స్ చూపిస్తుంది. ఓకే, ఏ ఐటమ్స్ మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అని చూస్తే శాంసంగ్ 40, జస్ట్ శాంసంగ్. మన దగ్గర లిస్ట్ ఆఫ్ స్టాక్ ఐటమ్స్ ఎంత ఉంది ఇక్కడ స్టాక్ అని చూపిస్తుంది చూడండి, రైట్ సైడ్లో 100 ఉన్నాయి. మనం శాంసంగ్ ఎన్ని పంపిస్తున్నాము గోడౌన్ సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. ఆర్కే గోడౌన్లోనే కదా ఉండేది. ఓకే, 40 సెండ్ చేస్తున్నాను. రేట్ ఆటోమేటిక్గా అదే తీసేసుకుంటుంది. తర్వాత నెక్స్ట్ వన్ లెనోవా 50, లెనోవా 50 గోడౌన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆర్కే గోడౌన్ 100లో 50 నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. నెక్స్ట్ వన్ హెచ్పి 60, 100 ఉన్నాయి, ఆర్కే గోడౌన్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఎన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను 60. నెక్స్ట్ వన్ డెల్ 100 నుంచి ఆర్కే గోడౌన్ నుంచి 30 సెండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వన్ ఐబాల్ 100 నుంచి 20 ఫస్ట్ గోడౌన్ సెలెక్ట్ చేసుకోండి, 20 ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇవే ఐటము మనకి రైట్ సైడ్లో కూడా టైప్ చేయాలి. లెఫ్ట్ సైడ్లో మనకి సోర్స్ అంటే కన్జూమ్షన్ చూపిస్తుంది, డెస్టినేషన్ ఎక్కడికి మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అనేది ఇక్కడ చూపిస్తుంది. సేమ్ ఐటమ్స్ అవే. శాంసంగ్ ఇక్కడ గోడౌన్ ట్రాన్స్ఫర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ గోడౌన్ నుంచి ఏ గోడౌన్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం ఐటమ్స్ని అంటే ఎస్ఆర్ గోడౌన్స్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఎన్ని 40. నెక్స్ట్ లెనోవా గోడౌన్ సెలెక్ట్ చేసుకోండి, ఎస్ఆర్ గోడౌన్ ఎన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అంటే 50. హెచ్పి 100 నుంచి గోడౌన్ సెలెక్ట్ చేసుకోండి, ఎస్ఆర్ గోడౌన్ 30. తర్వాత డెల్ 100 నుంచి 30 పైన 60 అండి. తర్వాత ఐబాల్ ఎస్ఆర్ గోడౌన్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఎన్ని 20 సేవ్ చేసేయాలి. టోటల్గా మనము 200 ఐటమ్స్ని మనం ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు తర్వాత నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏముంది పర్చేజ్ అకౌంటింగ్ టాలీ సాఫ్ట్వేర్ ఫ్రమ్ జేఆర్ ట్రేడర్స్ ఫర్ క్యాష్. అంటే బిజినెస్ ఎక్స్పెన్స్ కదా, అంటే మనం ఎఫ్ఐ పేమెంట్ తీసుకోవాలి. టాలీ సాఫ్ట్వేర్ సో ఎంత అమౌంట్ అంటే 18,000 క్యాష్. కావాలంటే నెరేషన్లో రాసుకోవచ్చు పలానా వ్యక్తి దగ్గర నుంచి మనం పర్చేజ్ చేసామనేసి. తర్వాత క్యాష్ డిపాజిట్ క్యాష్ పే టు టెక్ కంప్యూటర్స్ 25,000 మనం పర్చేజ్ చేసాం కదా, డబ్బు పే చేయాలి కదా, అది కూడా పేమెంటే. ఎంత మనం పే చేస్తున్నాం 25,000 క్యాష్. తర్వాత క్యాష్ డిపాజిటెడ్ ఇన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంటే బ్యాంక్ సంబంధించిన ట్రాన్సాక్షన్ ఎక్కడ పోస్ట్ చేసుకోవాలి కాంట్రా F4 క్యాష్ 4 lakhs మనం డిపాజిట్ చేస్తున్నాం బ్యాంక్లో. తర్వాత లోన్ గివెన్ టు రాజ్ ట్రేడర్స్. లోన్ గివెన్ టు రాజ్ ట్రేడర్స్కి మనం లోన్ ఇస్తున్నాము అంటే బిజినెస్కి ఏముంటుంది ఎక్స్పెన్సే కదా, అది కూడా మనం ఎఫ్ఐ పేమెంట్లో పోస్ట్ చేసుకోవాలి రాజ్. సో అండర్ మనం ఇంతకుముందు ఏదో తీసుకుండాలి, ఇది మార్చుకోండి, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకోవాలి. ఓకే, సో ఎంత మనం ఇస్తున్నాము అంటే 3 lakhs క్యాష్. తర్వాత
శాలరీ అడ్వాన్స్ పోస్టేజ్ కూడా బిజినెస్కి ఎక్స్పెన్స్ అవుతాయి, అవి కూడా పేమెంట్లోనే పోస్ట్ చేసుకోవాలి. శాలరీ అడ్వాన్స్ ఎంత ఉంది? 55,000 ఉంది. మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. పోస్టేజ్ ఎంత ఉంది? 12,000 క్యాష్. తర్వాత బ్యాడ్ డెబ్ట్స్ రిసీవ్డ్. సో బిజినెస్కి ఇన్కమ్ కాబట్టి మనం ఏ కిలో పోస్ట్ చేసుకోవాలి? F6. సో ఎంత అమౌంట్? 22,000. సో ఈ విధంగా మనము ప్రాబ్లమ్స్లో ఉన్న అన్ని జర్నల్ ఎంట్రీస్ని ఈజీగా పోస్ట్ చేసుకున్నాము. ఇలా పోస్ట్ చేసుకున్న తర్వాత మనము టాలీలో మన దగ్గర ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా చెక్ చేద్దాం. అదేవిధంగా బ్యాలెన్స్ షీట్ చూద్దాం. తర్వాత స్టాక్ సమ్మరీ కూడా చెక్ చేద్దాం. ఓకే, ఫస్ట్ బ్యాలెన్స్ షీట్కి వెళ్దాం. ఆల్ డెఫ్ అని ఇస్తున్నాను, ఎక్స్పాండ్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్ మనము 15 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేసాము. సో సన్రీ క్రెడిటర్స్ నుంచి మనం 87,07,000కి మనం పర్చేజ్ చేసాము. ఓకే, ప్రజెంట్ క్యాష్ వచ్చేసి మన దగ్గర 7,12,000 ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ 4 lakhs ఉంది. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ 3,55,000 ఉంది. క్లోజింగ్ స్టాక్ 74 lakhs ఉంది. ఫిక్స్డ్ అసెట్స్ వచ్చేసి 18,000 ఉంది. టోటల్గా మనం ప్రాఫిట్లో ఉన్నామా లాస్లో ఉన్నామంటే మనము 10,000 ప్రాఫిట్లోనే ఉన్నాం. ఓకే, ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్ కూడా చూద్దాం. ఆల్ డెఫ్ అని ఇస్తాను, ఎక్స్పాండ్ అవుతుంది. సో పర్చేజ్ టోటల్గా 74 lakhsకి మనం చేసాము. ఓకే, ఇక్కడ మనం సేల్ చేయలేదు కాబట్టి మనకేం చూపించలేదు, క్లోజింగ్ స్టాక్ మాత్రమే చూపిస్తుంది. ఎక్స్పెన్స్ వచ్చేసి మనకి 12,000 చూపిస్తుంది. బ్యాడ్ డెబ్ట్స్ వచ్చేసి 22,000 చూపిస్తుంది. టోటల్గా నెట్ ప్రాఫిట్ 10,000 ప్రాఫిట్లో ఉన్నట్టు చూపిస్తుంది. ఓకే, మనం చేసిన ఎంట్రీస్ అన్ని ఎక్కడ ఉంటాయంటే డే బుక్లో ఇక్కడ ఉంటాయి. ఓకేనా? సో తర్వాత మనం ఎక్కడ వెళ్ళి చెక్ చేసుకోవాలి అంటే స్టాక్ సమ్మరీ. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనకి రైట్ సైడ్లో స్టాక్ ఐటమ్ వైజ్ ఉంది కదా, అక్కడ లాస్ట్లో దాన్ని క్లిక్ చేసి డీటెయిల్డ్ అని ఇవ్వచ్చు, లేకపోతే ఆల్ట్ ఎఫ్ అని ఇచ్చినా కూడా మనకు షో అవుతుంది. ఇక్కడ చూడండి, ఆర్కే గోడౌన్లో ఎంత స్టాక్ ఉంది, ఎస్ఆర్ గోడౌన్లో ఎంత స్టాక్ ఉందని చూపిస్తుంది. యాక్చువల్గా డెల్ ఇన్స్పిరేషన్ టోటల్గా 100 మనం పర్చేజ్ చేసాము. ప్రజెంట్ ఆర్కే గోడౌన్లో 70 ఉన్నాయి. 30 వచ్చేసి ఎస్ఆర్ గోడౌన్కి ట్రాన్స్ఫర్ చేసాము. హెచ్పి 15 100 మనం పర్చేజ్ చేసాము. ప్రజెంట్ ఆర్కే గోడౌన్లో 40 ఉన్నాయి. 60 ఎస్ఆర్ గోడౌన్కి ట్రాన్స్ఫర్ చేసాము. తర్వాత ఐబాల్ ప్రజెంట్ మనము 100 పర్చేజ్ చేసాము. ఆర్కే గోడౌన్లో 80 ఉన్నాయి. 20 ఎస్ఆర్ గోడౌన్కి ట్రాన్స్ఫర్ చేసాము. సో ఈ విధంగా మనము గోడౌన్ వైజ్ స్టాక్ ఐటమ్ అనాలిసిస్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సో మీకు ఈ క్లాస్ బాగా అర్థమైంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. మీ లోకేష్. యాజ్ యూజువల్గా నేను డిస్క్రిప్షన్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ 2 ఇచ్చి ఉన్నాను, అవి కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? గుడ్. ఓకే, బాయ్, సీ యూ.